చెరువు శిఖం భూములు కబ్జా. ఇక శిఖండులు మత్తుకుంటారు కదా, మొత్తుకుంటూనే ఉన్నాం మనం. చూసిన వార్త 100 ఎకరాల భూములను కబ్జా చేస్తారు ఈ రాబందునా కొడుకులు అని చెప్పేసి. రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కబ్జాకు గురైనాయి. సో ఇప్పుడు చెరువు శిఖం భూములలో మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే, ఇప్పుడు ఎవడైనా కాలువ ఆ పొలంలో చెరువులోకి వెళ్దాకపోతే మైనింగ్ కోనికి చెప్పన్నా, ఈ తహసీల్దార్ కంప్లైంట్ చేయన్నా, ఈ ఇరిగేషన్ ఓనికి చెప్పన్నా, ఇవి గిన్ని రకాల సమస్యలు 3-4 లింకులు ఉంటాయి. సో ఇట్లా ఈ చెరువు శిఖాలను కాపాడడానికి ఇప్పుడు హైదరాబాద్ తరహాలో, హైడ్రా తరహాలో చెరువులను కాపాడడానికి జిల్లాల వ్యాప్తంగా, అంటే ప్రతి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి, ఊర్లకు కూడా ఈ అసెట్ ప్రొటెక్షన్కి సంబంధించి ఒక వింగ్ని తీసుకొస్తే మంచిది. దాంట్లో దాన్ని ఏమంటారు, ఎలాంటి డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోగలగాలి. చెరువు శిఖాలను కబ్జా చేసినా, చెరువులకు దగ్గర మట్టి పోసి ఇల్లు కట్టుకున్నా యాక్షన్ తీసుకునే తరహాలో, హైడ్రా తరహాలో అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సిస్టమ్ని తీసుకురావాలి. అక్రమార్కులకు కలిసి వస్తున్న శాఖల మధ్య సమన్వయ లోపం, మనం చెప్పిన లైన్ ఇదే. అధికారుల నిర్లక్ష్యంతో రియల్ ఎస్టేట్ దందా, కనుమరుగవుతున్న చెరువులు, కుంటలు, వాటి స్థానంలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు. బడా రియల్ కంపెనీపై రాయదుర్గం పిఎస్లో కేసు. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. బడా రియల్ ఎస్టేట్ కంపెనీ చెరువులు, కుంటలను మింగేస్తున్నాయి. చెరువులు, ప్రభుత్వ స్థలాలు పక్కన స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతూ క్రమంగా జలవనరులను చెరబడుతున్నాయి. ఒకప్పుడు నగర ప్రజలు దాహార్తిని తీర్చిన చెరువులు ఇప్పుడు క్రమంగా తమ ఉనికిని కోల్పోతున్నాయి. మరికొన్ని మురుగునీటి కంపుతో నిండిపోతున్నాయి. అధికారులు పర్యవేక్షణ కరువై చెరువు శిఖం భూముల్లో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. వారికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం నిర్మోహమాటంగా డాక్యుమెంట్స్ అందజేస్తున్నారు. కొందరు రియల్ వ్యాపారులు ఎంచక్క చెరువులను, కుంటలను అన్యాక్రాంతం చేసి 100 కోట్ల మేర వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఒక శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే చెరువులను అనుకుని 10ల సంఖ్యలో కాలనీలు, వేల సంఖ్యలో నివాసాలు వెలిశాయి. సో గతంలో చెరువులు అన్యాక్రాంతంపై అధికారులు నివేదికలు ఇచ్చినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులను మాత్రం అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇరిగేషన్ అధికారుల రికార్డుల ప్రకారం శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం 66 చెరువులు ఉన్నాయట శేర్లింగంపల్లి దగ్గర. అలాగే మంగళ చెరువు లాంటి పలు చెరువులు, కుంటలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరబట్టి అందులో నిర్మాణాలు చేపట్టి అమ్ముకుంటున్నారని సమాచారం. అటు ప్రభుత్వ భూములు, ఇటు చెరువులు. ఏం జరుగుతుంది, ప్రభుత్వ భూములు, చెరువులు మొత్తం కూడా మింగేస్తారు. శేర్లింగంపల్లి మండలం కాజాగూడలో ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ కొంతకాలంగా నిర్మాణాలు చేపడుతుంది. రాయదుర్గం సర్వే నెంబర్ 27/1లో 30.08 ఎకరాలు, సర్వే నెంబర్ 28లో 26.39 ఎకర్స్ ప్రభుత్వ స్థలం ఉన్నది. ఈ స్థలం విషయంలో మిగతాది 7వ పేజీలో ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున చెరువుల శిఖం భూములు అనేది కబ్జా గురవుతుందో చూడరు. చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. దీని సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ పెద్ద మొత్తంలో నిర్మాణాలు సాగిస్తోంది. ఆ పక్కనే ఉన్న కొత్తకొండ చెరువులో 4 ఎకరాల మేర మట్టిని నింపిన రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మాణాలు చేపడుతోంది. స్థానికులు గతంలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రఘునాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి చెరువులో వేసిన మట్టిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువులో మట్టి పోసిన వ్యవహారంపై ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసరెడ్డి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిర్మాణ సంస్థపై కేసు నమోదు చేశారు. మంచి పని. నిజంగా హైడ్రా ఏం పని చేస్తుందో చూడుర్రి. హైడ్రాను విమర్శించే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ దాన్ని హర్షించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా చెరువులను ఇప్పటికే హైడ్రా లాంటి ఒక వ్యవస్థ లేకపోతే ఇప్పుడు కనబడుతున్న చిన్న చిన్న జేసిప్పొక్కలు లెక్కన పడుతున్నాయి. మన చిన్న చిన్న కుంటలు మునిగిపోయి ఏదో మట్టి తవ్వకాలు లెక్కన పడుతున్నాయి. కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద చెరువులే. ఇప్పుడు ఆయనతో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ లేకపోతే అది కూడా కనుమరుగైపోతాయి. ఇప్పటికే చాలా వందల చెరువులు, వేల చెరువులు మాయమైపోయాయి. కబ్జాలపై ఎమ్మెల్యేల సైతం ఫిర్యాదు. ఎమ్మెల్యేలపై కూడా ఫిర్యాదు ఉన్నదట. కాజాగూడలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 4 ఎకరాల మేర చెరువును ఆక్రమించిందని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఆవరణలో మీడియా ఎదుట ఆరంభించారు. దీనిపై తాను హైడ్రా అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఆ ఎమ్మెల్యే తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా చెరువులో పోసిన మట్టిని రియల్ ఎస్టేట్ సంస్థనే తొలగించేందుకు ముందుకు వచ్చింది. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు చెరువులను కబ్జా చేయడం, ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు సాగించడం కొత్తదేమీ కాదు. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ స్థలాలు, చెరువులను రియల్ సంస్థలు చెరబట్టాయి. అందులోనే వెంచర్లు వేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తుంది. సో అధికారుల నిర్లక్ష్యం వల్లనే కబ్జాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా సుబ్బారావు పర్యావరణ నిపుణులు అంటారు. ఏమన్నా సార్, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న చాలా చెరువులు కబ్జాలకు గురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చెరువు గత విస్తీర్ణంతో పోలిస్తే ప్రస్తుతం కుచించుకుపోయింది. అభివృద్ధి పేరిట అధికారులే చెరువులను కొత్త హద్దులు నిర్ణయించారు. దీంతో కబ్జా రాయులకు అధికారికంగా వత్తాసు పలికినట్లయితే ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులను ఎలాగైనా కాపాడాల్సిన అవసరం ఉంది. లేదంటే నగరంలోని చెరువులు చరిత్రలో చెప్పుకోవడానికే పరిమితం అవుతాయి. సో